వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటుంది కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. సో జనరల్గా మనకి సైజ్ బట్టి ఈ లక్షణాలు అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సైజు మనకి చిన్న ఉన్నప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు అనేవి ఉండకపోవచ్చు. ఇంకోటి కిడ్నీ అనేది లోపలికి ఉంటుంది కాబట్టి అది ఉన్నా కానీ అందులో గడ్డ ఉన్నా కానీ మనకి తెలియదు బయటికి ఉన్నట్టు. సో ఇలాంటప్పుడు ఓన్లీ మనం ఏమైనా స్కాన్లో చేసినప్పుడు అల్ట్రాసౌండ్ కానీ మనం స్కాన్ చేసినప్పుడు వేరే కండిషన్స్కి అప్పుడు ఇన్సిడెంటలీ మనకి గడ్డ అనేది చూడబడుతుంది. అలాగే కొంచెం అడ్వాన్స్ అంటే సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్యాక్ పెయిన్ వెనకాల పెయిన్ కావడం కానీ, ఇంకోటి మూత్రంలో రక్తం పోవడం అనేది. సో ఇది మూత్రంలో రక్తం రావడం అనేది చాలా కండిషన్లు చూస్తూ ఉంటాము. లైక్ ఏమైనా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, అలాగే మనకి మూత్రనాళాల్లో బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ కానీ, అక్కడ ట్యూమర్ ఉన్నా కానీ చూస్తూ ఉంటాము. సో ఈ సిమ్టమ్ అనేది చాలా నాన్ స్పెసిఫిక్ అన్నట్టు. అలాగే మనకి గడ్డ ఏమైనా తగులుతున్నప్పుడు బ్యాక్ సైడ్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఉండొచ్చు. అలాగే దీంట్లో అలసట ఉంటుంది, అలసిపోవడం అనేది, బరువు తగ్గడం ఉంటుంది. అలాగే మనకి ఇంకా వేరే చోటికి స్ప్రెడ్ అయినప్పుడు లైక్ ఎముకలకి స్ప్రెడ్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు దగ్గు, ఆయాసం కానీ ఉంటుంది. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు తలనొప్పి, ఫిట్స్ రావడం, వాంతులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో వీటిని నిర్ధారణ డయాగ్నోస్ ఎలా చేస్తారు? సో ముఖ్యంగా మనకి హిస్టరీ అనేది ఇంపార్టెంట్, లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామినేషన్, చెకప్ చేస్తూ ఉంటాము, కడుపు కానీ మిగతా చోట ఎట్లుంది అనేది. ఆ తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి యూరిన్ టెస్ట్ ఒకటి చేయబడుతుంది, యూరిన్లో బ్లడ్ ఏమైనా పడుతుందా లేదా అనేది. ఇంకోటి యూరిన్ సైటోలీ ఉంటుంది. సైటోలీ అంటే ఏమైనా కణాలు తెలుస్తుంది అన్నట్టు కొంతమందికి. మధ్య భాగంలో ఉన్నప్పుడు రీనల్ పెల్విస్ అంటారు, అక్కడ ఉన్నప్పుడు ఏమైనా కణాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. కాకుండా స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అల్ట్రాసౌండ్ చేస్తారు, కడుపు స్కానింగ్. ఇంకోటి సిటీ స్కాన్ అనేది ఉంటుంది. సో మనకి ఈ స్కానర్లో మనకి తెలుస్తుంది అంటే కిడ్నీలో ఎక్కడ ఉందనేది, ఏ పార్ట్ లైక్ అప్పర్ పోల్లో ఉంటుంది, లోవర్ పోల్లో ఉంటుంది, మధ్యలో ఉంది, సైజ్ ఎంత ఉంది, ఇంకా చుట్టుపక్కల ఏమైనా స్ప్రెడ్ అయిందా తెలుస్తుంది మనకి. అడ్వాన్స్ ఉన్నప్పుడు అనిపించినప్పుడు వేరే ఛాతీ స్కానింగ్ ఆర్ పెట్ స్కానింగ్ అనేది ఉంటుంది. ఇంకోటి డయాగ్నోస్కి బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. బయాప్సీలో మనకి కన్ఫర్మ్ అవుతుంది అది క్యాన్సర్ గడ్డనా నాన్ క్యాన్సర్ గడ్డనా తెలుస్తుంది. క్యాన్సర్ అని తెలిసినప్పుడు వాటికి స్క్రీనింగ్ వర్కప్ అనే ఉంటుంది. లైక్ చెస్ట్ సిటీ కూడా చేయబడుతుంది ఆర్ పెట్ స్కాన్ అనేది చేయబడుతుంది. సో ఆఫ్టర్ స్క్రీనింగ్ తర్వాత మనకి తెలుస్తుంది ఏ స్టేజ్ అనేది. ముఖ్యంగా మనకి ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. లోకలైజ్డ్ అంటే 1-2 అంటారు, స్టేజ్ 1-2 అంటే కిడ్నీ లోపలనే ఉంది ట్యూమర్ అనేది. ఇంకోటి స్టేజ్ 3 ఆర్ లోకల్ రీజనల్ అంటారు. సో అంటే అది కిడ్నీ నుంచి కొంచెం బయటికి స్ప్రెడ్ అయింది, చుట్టుపక్కల గడ్డల ఇన్వాల్వ్మెంట్ కానీ. ఇంకోటి స్టేజ్ 4 అంటారు. స్టేజ్ 4 అంటే అది కిడ్నీ నుంచి ఇంకా బయటికి డిస్టెంట్ ఆర్గన్కి స్ప్రెడ్ అయింది. సో నెక్స్ట్ వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈ ట్రీట్మెంట్లో మనకి మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకి సర్జికల్ టీమ్ లైక్ యూరాలజిస్ట్ ఆర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు కీమోథెరపీ చూసుకోవడానికి, మిగతా ఇంకోటి రేడియేషన్ ఆంకాలజీ వాళ్ళు ఉంటారు. సో ఇందులో డిస్కస్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయబడుతుంది. సో ముఖ్యంగా మనకి లోకలైజ్ ఉన్నప్పుడు సర్జరీ అనేది ఇంపార్టెంట్ రోల్, అది 1-2 ఉన్నప్పుడు. సర్జరీలో మనకి ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రాడికల్ నెఫ్రెక్టమీ అంటారు, అంటే కిడ్నీ మొత్తం తీసేస్తారు, దాంతోపాటు దాని పైన అడ్డల్ గ్లాండ్ ఉంటుంది అది తీస్తారు, ఇంకా చుట్టుపక్కల గడ్డలు కూడా తీస్తారు. ఇంకోటి పార్షియల్ నెఫ్రెక్టమీ అంటారు. పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే ఏదైతే పార్ట్ ఉందో అదే తీస్తారు, ఇన్వాల్వ్మెంట్. సో ఇది జనరల్గా మనకి సైజ్ అనేది లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు చేయబడుతుంది. అలాగే కొంతమంది 7 సెంటీమీటర్స్ లోపు ఉన్నవాడు కూడా ఇది పార్షియల్ నెఫ్రెక్టమీ చేయబడుతుంది. లైక్ మనకి అప్పర్ పోల్ ఉన్నప్పుడు తీస్తారు హాఫ్ అనేది, లోపల ఉన్నప్పుడు హాఫ్ తీయబడుతుంది. మధ్యలో ఉన్నప్పుడు కొంచెం ఇది కష్టం అవుతుంది, అప్పుడు మొత్తం కిడ్నీ అనేది తీయాల్సి వస్తుంది. సో ఇంకోటి స్టేజ్ 3 కూడా మనకి సర్జరీ అనేది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కొంతమందికి సర్జరీ అనేది వీలు ఉన్నప్పుడు ముందుగా మనకి ఇమ్యునోథెరపీ అని కొన్ని టీకేఎస్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇచ్చి తగ్గించి సర్జరీ అనేది చేయబడుతుంది. అలాగే కొన్ని సర్జరీ తర్వాత కూడా మనకి ట్రీట్మెంట్స్ ఏమి ఉంటుంది. లైక్ స్టేజ్ 3 కానీ హై రిస్క్ 2 ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ ఉంటాయి, వాటిని థైరాయిడ్ థెరపీ అంటారు, అది ఇవ్వబడుతుంది. ఆర్ ఇమ్యునోథెరపీ ఉంటుంది, అది కూడా
ఇవ్వబడుతుంది 1 ఇయర్ వరకు. దీనివల్ల రిస్క్ అనేది మనకి తగ్గే ఛాన్స్ ఉంటుంది.